వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు సంక్రాంతి స్పెషల్గా చకినాలు తయారు చేద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎంతో క్రిస్పీగా కూడా అవుతుంది. రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుందండి. ఈ చకినాలకు రేషన్ బియ్యమే తీసుకోండి. రేషన్ బియ్యం అయితే బాగా వస్తాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ముందు రోజు ఇలా రేషన్ బియ్యాన్ని తీసుకొని ఏమీ డస్ట్ ఏమి లేకుండా శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఎంత బాగున్నాయో. రేషన్ బియ్యమే బాగుంటుందండి చకినాలకు. 3 కేజీల బియ్యం తీసుకున్నానండి. 3 కేజీల బియ్యాన్ని ఇలా శుభ్రంగా నైటు కడుక్కోవాలండి. ఒక 5 టైమ్స్ కడిగి వంపేస్తే సరిపోతుంది. 5 టైమ్స్ ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఒక తడి గుడ్డలో మార్నింగ్ ఒక 7 ఓ క్లాక్కు ఇలా తడిగుడ్డలో వేసి వంపేసుకోవాలి. వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని మిల్లుకు తీసుకుపోయి పట్టించాలి. మిల్లులో పట్టించిందండి. 3 కేజీ బియ్యానికి డబుల్ వస్తుందండి పిండి. డబుల్ వస్తుంది. ఇలా మొత్తం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో 3 స్పూన్ల ఓమాని ముందు రోజే కడిగి ఆరబెట్టుకున్నానండి. 1 కేజీ నువ్వులు. 3 కేజీల పిండికి 1 కేజీ నువ్వులు తీసుకున్నానండి. చాలా బాగుంటాయి. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. నువ్వులు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక 5 స్పూను అండి సాల్ట్. 5 స్పూను సాల్ట్ వేసుకోవాలి. చిన్న స్పూనేనండి. చిన్న స్పూన్ తోటే ఒక 5 స్పూను సాల్ట్ వేయాలి. చూడండి ఇలా ముందే కొలత వేసుకొని పక్కన పెట్టుకోవాలి. 5 స్పూను సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. మనకేమైనా తక్కువ అనిపిస్తే ఈ పిండి ఇప్పుడేనండి కలుపుకోవడం. ఇందులో కలిపిన తర్వాత చూసుకోవాలి ఎలా ఉంది అనేది. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి మరి సరిపోయిందో లేదో చూసుకోవాలి. కొంచెం తక్కువ అనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం వేస్తున్నాను. ఇంకొక స్పూన్ అండి. 6 స్పూన్ల సాల్ట్ వేసిన. ఇది మొత్తం మిక్స్ చేసి వాటర్ వేసి కలపడమే. కొంచెము టైట్గానే కలుపుకోవాలండి. బాగా లూజ్ కలుపుకోవద్దు. కొంచెం టైట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ వరకు నాననివ్వాలి పిండి. ఒక 1 అవర్ నానితే మంచిగా వస్తుందండి. చాలా క్రిస్పీగా వస్తుంది. చూడండి ఇప్పుడు ముద్ద ఒకసారి ట్రై చేద్దాం. చూడండి వస్తుంది. ఇలా రావాలి చేత్తో అంటే. దీన్ని పక్కన పెట్టుకుందాం. 1 గంట తర్వాత పోస్తున్నా. గౌరమ్మ పెట్టుకొని ఇలా చేయడము తెలంగాణలో ఆనవాయితీ అండి. ముందుగా గౌరమ్మ పెట్టే చకినాలు చేస్తారు. ఇది మన ఆనవాయితీ. ఇలా 5 లైన్స్ పోసుకోవాలండి. ముందు గౌరమ్మ పెట్టినాం కాబట్టి ఇందులో 5 లైన్స్ పోయాలి. చిన్నగా పోసుకోవచ్చు, పెద్దగా అయినా పోసుకోవచ్చు అండి. ఒక 5 లైన్లు అయితే ఇందులో పోయాలి. ఇక మిగతా వాటికి 3 లైన్లు అయినా పోసుకోవచ్చు, 4 అయినా పోసుకోవచ్చు. అది మన ఇష్టం. ఇలా సన్నగా పోసుకోవాలి. చకినాలు సన్నగా పోసుకుంటే త్వరగా ఆరుతాయి, మంచిగా కాలుతాయండి. దొడ్డుగా పోస్తే కాలయి తొందరగా. చాలా టైం పడుతుందండి. సన్నగానే చేసుకోవాలి చకినాలు. రౌండ్గా చేసుకుంటే మంచిగా వస్తాయండి. వంకర వేస్తే విరిగిపోతాయి తీయంగా, ఇబ్బంది అవుతుంది. ఇలా రౌండ్గా వేస్తే తొందరగా తీయవచ్చు. ఇలా అన్నీ చేసుకోవడమే. పిండి మంచిగా నానింది కాబట్టి మంచిగా వస్తుందండి. చూడండి 5 టైమ్స్ పోసుకోవాలి. తెలంగాణలో చకినాలు
చాలా బాగా వేసుకుంటారండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా అన్నీ చేసుకోవడమే అంతే. మొత్తము ఇట్లా ఒక చెద్దర వేసుకొని ఇలా మొత్తం నింపాలండి. ఇవన్నీ నింపిన తర్వాత ఆరిన తర్వాత కాలాలి. ఒక చెద్దరి మొత్తం నిండిన తర్వాతనే కాల్చుకోవాలండి. అప్పటి వరకు అన్నీ మంచిగా ఆరిపోతాయి. చూడండి నేనైతే ఇక 3 లైన్స్ పోస్తున్నా అన్నీ. ఇలా అన్నీ రౌండ్గా పోసుకోవాలి. రౌండ్గా పోసుకొని అన్నీ కాల్చుకోవడమే. చూడండి నేను అన్నీ రౌండ్గా పోసి నింపిన తర్వాత 1 గంట తర్వాత కాల్చుకోవాలి. అప్పటికే మొత్తం ఆరిపోతాయి అండి. నాకైతే 2 చెద్దర్లు వచ్చినాయండి. 3 కేజీల బియ్యానికి ఒక 2 చెద్దర్లు నిండినాయి. సన్నగా పోసుకోవడం వల్ల చాలా ఎదిగొస్తాయండి. చూడండి ఇలా కార్డుతోటి అన్నీ తీసుకొని అందులో వేసి కాల్చుకోవడమే కడాయిలో వేసి. ఇలా చూడండి ఎంత మంచిగా విడివిడి వస్తుందో. ఆరింది కాబట్టి ఇలా వస్తుంది. ఆరకపోతే అటే అతుక్కపోతుందండి. మనకు తీయంగా ఇబ్బందే, కాలంగా ఇబ్బందే. ఇలా ఆరిన తర్వాత కాల్చుకోండి, చాలా బాగా వస్తుంది, క్రిస్పీగా వస్తాయండి. ఇలా అయిన తర్వాత ఇందులో వేసుకోవడమే. సింపుల్గా చేసుకోవచ్చండి చకినాలు. పెద్ద శ్రమ పడాల్సిన అవసరమే లేదు. ఇలా అన్నీ వేసుకొని కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి ఇవి చకినాలు. అప్పాలు మంచిగా ఆరిపోవాలండి. ఆరిపోతేనే మంచిగా కాలుతాయి, మంచి టేస్ట్ ఉంటుంది. పచ్చిగా ఉండంగా కాల్చవద్దు. పచ్చిగా ఉండంగా కాలిస్తే సరిగా కాలవు, లోపలంతా మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా కావండి. మంచిగా ఆరితేనే మంచిగా కాలుతాయి. అది ఒకటి చూసుకోండి. ఇలా నేను చెప్పిన కొలతలతో చేసి నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.